హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి 12వ పీఆర్సీకి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక పీఆర్సీ కమిషన్ ఇచ్చిన నివేదికనే ఈ ప్రభుత్వం బయట పెట్టలేదు. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ వేసి నివేదిక ఇచ్చారు. దాని ప్రకారమే పీఆర్సీ అమలు చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు పీఆర్సీ నివేదిక కోసం సచివాలయాల్లో ధర్నా చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చిందంటే చెప్తున్నారు. ఇక 12వ పీఆర్సీ కమిషన్ అయితే వేశారు. ఈ కమిషన్ ఇంతవరకు కూడా పనినే ప్రారంభించనే లేదు. పీఆర్సీ అమలు ఆలస్యం అవుతున్నా సరే ప్రభుత్వం ఎగ్గొట్టేసింది. ఈ కమిషన్ నివేదిక ఎప్పటికి ఇస్తుందో తెలియని దుస్థితి అయితే నెలకొందని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తామనే అంశాన్ని వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా కూడా పెట్టలేదని, ఒకవేళ అధికారంలోకి వస్తే ఉద్యోగ పెన్షనర్లు మళ్ళీ అవే కష్టాలను ఎదుర్కోవాల్సి అయితే వస్తుందని, ఇంకా ఎలక్షన్లు 10 రోజుల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నెల మాత్రం 1వ తేదీ, 2 తేదీల్లోనే జమ అయ్యాయని చెప్పడం అయితే జరిగింది. ఇక పెన్షన్ల కోసం జిల్లాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వైకాపా మేనిఫెస్టోలో చెప్పారే తప్ప మొత్తానికి ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో వీటిని ఏర్పాటు చేయలేదు. చివరికి మేనిఫెస్టోలోనూ అబద్ధాలు అయితే చెప్పారు అంటూ కొందరు ఉద్యోగ పెన్షనర్లు అయితే చెబుతున్నారు. గ్యారంటీ లేని పెన్షన్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామని చెప్పి జగన్ హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేయకపోగా కొత్తగా గ్యారంటీ పెన్షన్ పథకం జీపీఎస్ని అయితే తెచ్చారు. ఈ చట్టం మొత్తానికి ఎక్కడా లేని విధంగా క్లాజ్ 6(5)లో షేర్ మార్కెట్లో వచ్చిన దుడుకులపై పెన్షన్ ఇస్తామని నిబంధన పెట్టారు. ఇది సిపిఎస్ కంటే అన్యాయమైనది అని చెప్పి సిపిఎస్ ఉద్యోగులకి ప్రభుత్వం చెల్లించే వాటాను 14% పెంచాలని చెప్పినా కూడా దాన్ని అమలు చేయటం లేదు. కేవలం 10% మాత్రమే చేస్తోంది. 4% మిగుల్చుకుంటూ ఉద్యోగులకి తీవ్రమైనటువంటి అన్యాయం అయితే చేస్తోంది అని చెప్పి ఉద్యోగ పెన్షనర్లు అయితే వారి యొక్క ఆవేదననైతే వ్యక్తం చేశారండి. పీఆర్సీకి సంబంధించి కూడా పనిని అసలు ప్రారంభించనే లేదు అని చెప్పి ఈ విధంగా అయితే వారు ఆవేదననైతే వ్యక్తం చేశారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.